ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం. అంటే ఈ పార్టీ ఆవిర్భావానికి గల కారణాలు ఏంటి, దీన్ని అధికారంలో తీసుకురావడానికి రామారావు గారు చేసిన కృషి ఏమిటి, అనతి కాలంలో అంటే కేవలం 9 నెలల్లో ఎలా అధికారంలో తీసుకురాగలిగారు అనే దాని గురించి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ గురించి చెప్పుకుందాం. దాని అనంతరం రామారావు గారు అడ్మినిస్ట్రేషన్ గురించి మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. లోనే తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం గురించి మనం చర్చించుకున్నాం. ఆ పార్టీ అనేది ఎలా ఆవిర్భవించింది, ఆ ఆవిర్భవించిన పార్టీ అనేది అనతి కాలంలోనే ఎలా అధికారంలోకి వచ్చింది. కేవలం 9 నెలల్లోనే దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో నేటికి కూడా 9 నెలల్లో అధికారం చేపట్టడం ఆ పార్టీకి సాధ్యమైనట్టు మరి ఏ ఇతర పార్టీకి కూడా ఈ రోజుకి కూడా సాధ్యం కాలేదు. ఇలా అధికారంలోకి వచ్చిన పార్టీ అనంతరం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక ఆయన పరిపాలనా శైలి అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రెండో పార్ట్లో చర్చించుకుందాం. 1983 జనవరి 9వ తేదీన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత నెలకొనడమే కాకుండా అవినీతికి తాలూపు లేని ప్రజారంజకమైన ప్రభుత్వం ఏర్పడగలదని ప్రజలు ఆశించారు. అయితే ఒక నెలలోపే ప్రజల్లో ముఖ్య భాగమైన ప్రభుత్వ ఉద్యోగుల్ని రామారావు గారు దూరం చేసుకున్నారు. వారి పదవి విరమణ వయసుని 58 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళకి తగ్గించాడు. ఇదే కాక అవినీతి పేరుతో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులని విచక్షణారహితంగా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి కూడా దూరం అయ్యారు. అవినీతి పరులైన ప్రభుత్వ ఉద్యోగుల్ని విచారించేందుకు ధర్మ మహామాత్రని కొత్త పదవిని సృష్టించారు. సీనియర్ అధికారుల ఇళ్లపై ధర్మ మహామాత్ర జరిపించిన దాడుల వల్ల సెక్రటరియట్లో ఒక రకమైన శబ్దత ఏర్పడమే కాక ప్రభుత్వ పాలన మామూలుగా సాగక కుంటిపడిందనమాట. ఫ్రెండ్స్, ఇదే క్వశ్చన్ అంటే ధర్మ మహామాత్ర అనే క్వశ్చన్ ఇంతకుముందు ఏబిపిఎస్సి నిర్వహించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు అనమాట. అంటే అవినీతి చేసిన ప్రభుత్వ అధికారులను తొలగించేందుకు క్రింది ఎవరు ధర్మ మహామాత్ర అనే పాత్ర సృష్టించారని అడిగాడు. క్రింది రామారావు గారు సృష్టించిన పాత్ర ఏంటని అడిగారు. దీని మీద చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే ఈ అధికారుల్ని అవినీతి సాగించిన అధికారుల్ని భర్తం పట్టడానికి ధర్మ మహామాత్ర అనే పదవిని సృష్టించారు. ఈ రకంగా రామారావు గారు చేసిన చర్యల వల్ల ఒక రకమైన శబ్దత ఏర్పడమే కాక ప్రభుత్వ పాలన అనేది కుంటిపడింది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన 3 సీనియర్ అధికారులని కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి నియమించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కొందరు అధికారులపై తీసుకున్న చర్యలు అనేవి చాలా బలహీనమైన కారణాల వల్లనే తెలుస్తుంది. ఈ చర్య వల్ల మళ్ళీ వెంటనే వీళ్ళు తిరిగి రీవోక్ అవడం వల్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనేది చాలా బలహీనమైన చర్యలని అర్థమవుతుంది అనమాట. చంద్రబాబు నాయుడు రామారావు గారు తీసుకున్న చర్యలు. ఇప్పుడైతే రామారావు గారు తమతో వ్యవహరించిన తీరు పట్ల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా అసంతృప్తి ఉంటారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులనే దూరం చేసుకోవడమే కాక మరోవైపు శాసనసభ్యులు సహచర మంత్రివర్గాల నుంచి కూడా ఇలా ఎటువంటి వ్యతిరేకత ఎదుర్కొన్నారనమాట. ఎందువల్ల అంటే ఈయన సహచర ఎమ్మెల్యేలని చిన్నపిల్లల వల్ల చూసేవారని, చీవేట్లు పెట్టేవారని అంటుండేవారు అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 1984 మే నెలలోనే 2వ మహానాడు అని చెప్పేసి తెలుగుదేశం ఒక మహానాడు అని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటుంది అనమాట. ఇందులోనే భాగంగా అప్పట్లోనే 1984 మే నెలలోనే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ 2వ మహానాడు నిర్వహించింది. ఆ నిర్వహించిన మహానాడులో తమ పార్టీ ఎమ్మెల్యేలని చాలా చీవేట్లు పెట్టారు అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఒకటి, గడ్డి తినేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులుగా కూడా నిందించారు అందరి సమక్షంలో. దీనివల్ల ఏంటంటే అప్పట్లో ఈ వార్త అనేది ప్రముఖంగా ప్రధాన పత్రికల్లోనూ వచ్చిందనమాట. దీంతోనే అది వరకే ఇంతకుముందు ఏమని ఉండేదంటే ముఖ్యమంత్రి అల్లుళ్ళు నిరంకుశత్వాన్ని చవి చూసిన శాసనసభ్యులు మోగబాధను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అంటే ఈయన అడ్మినిస్ట్రేషన్లోనే వాళ్ళ అల్లుళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది, వాళ్ళు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని అప్పట్లోనే టాక్ అనమాట. ఆ అల్లుళ్ళు ఎవరంటే ప్రజెంట్ ఉన్న ప్రస్తుత సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. ఇలాగా జరుగుతుండగా ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. అది ఏంటంటే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వ వ్యవహారాల్లోనే అతిగా జోక్యం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు, వెంకటేశ్వరరావు గారికి జోక్యం చేసుకుంటూ ప్రముఖ స్థానం ఇస్తున్నట్టు ఈ ఆరోపణలు ఉంటుండగా, అది కాక 2వ అల్లుడైన చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు కాంగ్రెస్ అంటే ఇందిరా కాంగ్రెస్లోనే ఈయన ఉండేవారు అనమాట.
ఈయన ఉంటూ అంజయ్య మంత్రివర్గంలో కూడా అప్పట్లో ముఖ్యమంత్రి కింద ఉన్న టి అంజయ్య మంత్రివర్గంలోనే మంత్రిగా పనిచేసేవారు అనమాట. ఈ మంత్రిగా పనిచేస్తూ అప్పుడు 1983లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీలోనే సభ్యులపైన ఆపోనెంట్గా, అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కింద పోటీ చేసి ఓడిపోయారు అనమాట. ఆ అనంతరం ఈయన తెలుగుదేశం పార్టీలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు తర్వాత రామారావు గారికి అల్లుడు కావడం, ఆ తర్వాత పరిపాలన వ్యవహారాల్లో ఈయన ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందని అప్పట్లోనే ఆ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నిరసిస్తూ ఉండేవారు అనమాట. ఇది ఎలా జరిగిన ఇది ఒక నిందలు బరాయించేవారు. ఇది ఎలా జరుగుతుండగా ముఖ్యమంత్రి ప్రజల్లో మరో ముఖ్య వర్గాన్ని కూడా దూరం చేసుకున్నారు. అది ఏంటంటే వంశపారంపర్యంగా వస్తున్న కరణం, మున్సిప్ అనే పదవులు ఉండేవి అనమాట. చిన్న చిన్న ఎంప్లాయీస్ వీళ్ళు గ్రామాల్లోనే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండేవారు అనమాట. వీళ్ళు గ్రామాధికార పదవుల్ని రద్దు చేసి పారేసాడు ఆయన ఆ టైంలోనే. ఈ విధంగా తన పదవిలోకి వచ్చిన 15 నెలల్లో కేవలం పట్టణాల్లో విద్యావంతుల వర్గాన్ని, పల్లెల్లో పట్టును కలిగి ఉన్న గ్రామాధికారుల వర్గాన్ని దూరం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఈయన ఒక మంచి పని చేశాడు అనమాట. అది ఏంటంటే కిలో ₹2 పథకం అనేది ప్రవేశపెట్టి అట్టడుగురు వర్గాలు ఉన్న ప్రజల్ని ఆకట్టుకున్నాడు అనమాట. ఈ కిలో ₹2 పథకం అనేది ఇది ఫస్ట్ మన దగ్గర కాదు, అప్పట్లో తమిళనాడులో డిఎంకే పార్టీ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. దాన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే రామారావు గారు ఇంప్లిమెంట్ చేశారనమాట. ఈ రామారావు గారి వ్యవహార శైలి కొంతమంది కేబినెట్ మంత్రులు కూడా నచ్చింది కాదు. ఎందువల్ల అంటే మంత్రివర్గంలో ఒకడైన ఎం రామచంద్రరావునే అవినీతి పరుడిగా రామారావు గారు సందేహించారు. అందువల్ల ఒక పోలీస్ అధికారినే ఇండస్ట్రియలిస్ట్ వేషంలో పంపించి ఆయన ఇంటికి పంపించారనమాట. ఆయన ఇంటికి పంపించడమే కాక ఆ పారిశ్రామికవేత్త రూపంలో ఉన్న పోలీస్ అధికారికి 10,000 ఇచ్చి 10,000 ఆయనకి లంచం ఇస్తున్నట్టు నిరూపించి దాన్ని ఒక ట్రాప్ చేయమని పంపించారనమాట. ఈయన ఏం చేశారంటే ఆయనతో మాట్లాడుతూ మినిస్టర్తోనే ఈ సీక్రెట్గా రికార్డ్ చేశారు ఇదంతని. ఈయన ఆయనతో డిస్కస్ పెట్టడం, ఈ డబ్బులు ఇవ్వచూపడం, ఇవన్నీ సీక్రెట్గా రికార్డింగ్ చేసి తర్వాత పబ్లిష్ చేశారు. ఇది ఎప్పుడైతే పబ్లిష్ చేశారో ఆ మంత్రిని మీద ఈ అవినీతి ఆరోపణలు రావడంతోనే రామారావు గారు సస్పెండ్ చేశారనమాట. అంటే బర్తరఫ్ చేశారు మంత్రివర్గం నుంచి, పార్టీలో నుంచి. ఎప్పుడైతే ఇది జరిగిందో సహజ మంత్రివర్గంలోని ప్లస్ ఎమ్మెల్యేలోని చాలా వ్యతిరేకత వచ్చి చాలా బాధను అనుభవించారనమాట. ఏంటి పిలిచి చెప్పాల్సింది పోయి ఇలా పబ్లిక్లోనే ఇలా నిందించడం వల్ల అది ప్రజల్లోనే టెంపరీగా ఒక మంచి ఇండికేషన్ వెళ్ళింది. కానీ తర్వాత వీళ్ళలో ఉన్న పార్టీలో కానీ సభ్యులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లోనే ఇది ఒక తీవ్ర వ్యతిరేకత కింద అయిపోయింది అనమాట. ఇది ఎలాగ ఎప్పుడైతే జరిగిందో సహజంగా క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు కాదు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇలా జరిగినప్పుడు మనం ఏమైనా ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకుంటే మన మీద కూడా ఇలాంటి ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఎవరు కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకోకుండా స్తబ్దుగా ఉండిపోయారు అనమాట. ఇది ఎప్పుడైతే జరిగిందో ప్రభుత్వ పాలనలో మందకొడితనం చోటు చేసుకుంది. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ పరంగా అటు ఐఏఎస్లు అవనివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు అవనివ్వండి, ఇటువైపు చూస్తే మినిస్టర్స్ అవనివ్వండి, ఈ విధంగా అన్ని వర్గాలని గెలికి వదిలేశారు ఈయన. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి విరోధం అయిపోయారు. ఇవి జరగకుండా పరిపాలన అనేది కంప్లీట్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఇలా ఉంటుంటే నాదెండ్ల భాస్కర్ రావు, ఈయన తారక రామారావు గారికి సహచరుడు. ఈయన కాంగ్రెస్ ఐలో ఉండేవారు. ఈయనకి సంజయ్ గాంధీతో మంచి సంబంధాలు ఉండేవి. ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలోనే ఈయన మినిస్టర్ కింద చేశాడు, ఒకటి చెన్నారెడ్డి, అంజయ్ గారి దగ్గర. అయితే ఈయనకి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుండేది. అప్పట్లో రామారావు గారు కొత్తగా పార్టీ పెడుతున్నానంటే అందులోకి ఈయన తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి గట్టిగానే తిరిగారు అనమాట. ఈ గట్టిగా తిరుగుతూ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో మనం చెప్తాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.